ఓం నమో వెంకటేశాయ నమః. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాసికించిన వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి. ఈ క్రోధీనామ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుంది, వారి యొక్క ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉంటాయి, రాజ్యపూజ్య అవమానాలు కూడా ఏ విధంగా ఉంటాయనే ఈ 12 రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు తులారాశి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా చాలా వరకు అనుకూలిస్తుంది. ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 6. ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఈ రాశి వారికి గ్రహాల యొక్క స్థితిగతులు అనుకూలంగా ఉండడం వలన ఈ సంవత్సరం మొత్తం కూడా వీరికి చక్కగా యోగించే అవకాశం పుష్కలంగా ఉపడుచున్నది. వృత్తి ఉద్యోగస్తులకు కానీ, నూతనంగా పెట్టుబడులు పెట్టేవారికి కానీ, లేదా విద్యార్థులకు కానీ చక్కగా ఈ సంవత్సరం మొత్తం కూడా యోగిస్తుంది. గత సంవత్సరం నుండి అనగా శోభకృతనామ సంవత్సరం నుండి వాయిదా పడుతూ వస్తున్న పనులన్నీ కూడా ఈ సంవత్సరం సకాలంలో పూర్తి చేస్తారు. ఈ రాశివారికి గురువు 8వ స్థానంలో, శని 5వ స్థానంలో, రాహుకేతువులు 12వ స్థానంలో సంచారం చేయడం వలన చక్కటి శుభ ఫలితాలు పొందుతారు, చక్కటి విజయాన్ని సాధిస్తారు. ముఖ్యంగా విద్యార్థులు వారి యొక్క పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించి పెద్దల యొక్క మెప్పు పొందే అవకాశం ఎక్కువగా ఉపడుచున్నది. విదేశాలకు వెళ్ళేవారికి కానీ ఈ సంవత్సరం చాలా చక్కగా యోగిస్తుంది. గత శోభకృతనామ సంవత్సరం నుండి అంటే గత సంవత్సరం నుండి వాయిదా పడుతూ వస్తున్న పనులన్నీ కూడా ఈ సంవత్సరం సకాలంలో పూర్తి చేస్తారు. వివాహం కానివారు కానీ, లేదా ఉద్యోగం లేని వారికి కానీ ఈ సంవత్సరం చాలా చక్కటి శుభ ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా విదేశాలకు వెళ్ళే వారికి చాలా సువర్ణమైనటువంటి అవకాశం ఇది. నూతనంగా పెట్టుబడులు పెట్టేవారు కానీ, లేదా నూతన వ్యాపారాలు ప్రారంభించేవారు కానీ ఈ సంవత్సరం మొత్తం కూడా చక్కగా యోగిస్తుంది. ద్వితీయార్థంలోగా అక్టోబర్, నవంబర్ తర్వాత ఏదైనా చిన్న పొరపాటు కానీ, చిన్న ఇబ్బందులు కానీ, చిన్న ఆటంకాలు కానీ కలిగినట్లయితే మీరు ఆ దైవనామ స్మరణ చేసుకోవడం వలన చాలా చక్కటి శుభ ఫలితాలు పొందుతారు. ఏవైనా చిన్న ఇబ్బందులు కలిగినట్లయితే విష్ణు సహస్రనామ స్తోత్రం యొక్క పారాయణాన్ని కానీ, లేదా హనుమాన్ చాలీసా పారాయణాన్ని కానీ, ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు చేసుకోవడం కానీ చేసినట్లయితే చాలా చక్కని విజయాన్ని పొంది ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఎక్కువగా ఉపడుచున్నది. శుభం భూయాత్, శుభమస్సు నిత్యం, సర్వే జనా సుఖినో భవంతు.